హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మంచితనం గురించి మాట్లాడుకుందామండి. ఇదేంటి అందరూ మంచివాళ్లే కదా, ఎందుకు మంచితనం గురించి ప్రత్యేకంగా మాట్లాడడం అనుకుంటున్నారా? వెంటనే ఎవరికైనా థాట్ వస్తుందండి. మంచితనం అంటే మనం మంచివాళ్ళుగా ఉండాలి, అందరిలో పేరు తెచ్చుకోవాలి, అందరితో మంచిగా ఉండాలని మనం కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తామండి. దానివల్ల మన విలువ మనమే తగ్గించేసుకుంటూ ఉంటాం. చాలా మందికి ఎదురవుతుందండి ఇలాంటి అనుభవం. నేను చెప్తున్నా చూడండి. ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే మొట్టమొదటి నుంచి గూడా అందరితో మంచిగా ఉండాలి, అందరితో మంచి అనిపించుకోవాలి అని ఒక భావన ఉంటుంది మన మనసులో. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి, లేదని చెప్పొద్దు. ఆహ్, చాలామందేంటంటే, మనం మనలాగే ఉంటాము. ఎవరి కోసం మనం ఎందుకు తగ్గుండాలి? మంచితనం ఏముంది? మనం మనం ఉన్నట్టే మనం ఉందాము. ఎవరేమనుకుంటే అనుకోని అని కూడా కొంతమందుంటారు. ఇలా మంచితనం కోసం పాకుళ్ళాడి బాధలు కొని తెచ్చుకునే వాళ్ళ గురించి చెప్తున్నానండి నేను. ఏంటంటే ఒక్కోసారి ఏం చేస్తామంటే మనం అందరితో మంచిగా ఉండాలి, అందరితో మంచి చేసేయాలని మనకు అక్కర్లేకపోయినా ఎదుటి వాళ్ళకి ఏదైనా సమస్యొచ్చినా, వాళ్ళ ఇంట్లో ఏదైనా పనున్నా మనమే కల్పించేసుకొని వెళ్ళిపోయి, అది మనది అన్నట్టు ఫీల్ అయిపోయి అక్కడ మొత్తం చేసేస్తూ ఉంటాం. కానీ అంత చేసినా అవతల వాళ్ళకి ఏమి అనిపించదండి. ఎందుకంటే ఎవ్వరైనా సరే అడగకుండా మనం ఏది చేయకూడదండి. దానమైనా సరే అపాత్ర దానం చేయకూడదంటారు తెలుసు కదా! అలాగే అడగకుండా ఎటువంటి సహాయం కూడా మనం చేయకూడదు. చేసామనుకోండి చులకనైపోతాం. ఇలా మనం చేయటం అలవాటయిందనుకోండి, వస్తుందిలే తనే చేస్తుందిలే అన్న తీరికైపోతామండి మనం. మన విలువ ఎప్పుడు మనం తగ్గించుకోకూడదు. అలాగే ఇంకోటండి, ఎవరైనా ఏదైనా ఒక రహస్యం అని మనకి చెప్పారనుకోండి, అది కొంతమందికేంటంటే అది ఎదుటి వాళ్ళకి చెప్పేసేదాకా ప్రాణం కిలకిల కిలకిలలాడిపోతూ ఉంటుందనమాట. కానీ అలా చెప్పకూడదండి. ఒకళ్ళు ఏదైనా రహస్యం అని చెప్పినప్పుడు అది మన మనసులోనే ఉండాలి. మనం అది రహస్యం అన్నప్పుడు అది మనం ఎదుటి వాళ్ళకి చెప్పేసామనుకోండి, అలా కూడా చులకనైపోతాం. ఎందుకంటే, మనం ఒకళ్ళకి చెప్పేస్తాం. ఇదిగో ఇది వాళ్ళు చెప్పొద్దన్నారు నీకు. అయినా నేను చెప్తున్నాను నువ్వు ఇది బయటికి రానివ్వకని. మనం ఎలా అనుకుంటాం, వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారు రహస్యం అని. అది మళ్ళా చుట్టంతా తిరిగి మన దగ్గరికే వస్తుంది. కానీ ఈ మొట్టమొదటి రహస్యం అని చెప్పారు చూసారా? వాళ్ళు బాధపడతారు ఖచ్చితంగా. ఈ ఒక్క మనిషికి చెప్పినందువల్ల మొత్తం అందరికీ ఇది స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి, అసలు ఈ మనిషికి మనం చెప్పకూడదు. ఈ అమ్మాయి సరైంది కాదు. లేదు ఈ అబ్బాయి సరైనోడు కాదు అని వెంటనే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారండి. అలా కూడా మన విలువ మనం తగ్గించుకున్నట్టే అయిపోతుంది. ఇలా అండి మంచితనం ముసుగులో మనం తెలియకుండా పొరపాట్లు చేసేస్తామండి. అలా అని చెడ్డవాళ్ళమని కాదు. కొంతమందికి ఏది దాగదనమాట. నోట్లోకి ఏదైనా వచ్చినా, చెవిలో ఏదైనా వినపడినా, అది ఎవరికైనా చెప్పేసే వరకు కడుపు నొప్పి వచ్చినంత బాధపడిపోతారనమాట. అందుకని చెప్పేస్తూ ఉంటారు. అలా చెప్పడం వల్ల కుటుంబాల్లో గానీ, ఫ్రెండ్స్ మధ్య గానీ, అసలు ఎందుకులెండి ఎవరి మధ్యనైనా సరే లేనిపోయిన గొడవలయిపోతాయండి. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సొస్తుంది. ఎవరైనా సరే ఇప్పుడు అత్తాకోడళ్ళే ఉన్నారండి. అత్తగారు కోడల మీద చెప్తుంది. కోడలు అత్తగారి మీద చెప్తుంది. కానీ ఇది తీసుకెళ్ళి అక్కడ, అది తీసుకెళ్ళి ఇది ఇక్కడ మంచిదాన్ని నేను, కోడలు నన్ను మంచిదనుకోవాలని కోడలతోనూ, అత్తగారు మంచిదనుకోవాలని అత్తగారికి చెప్పామనుకోండి, వాళ్ళ కుటుంబంలో స్పర్ధలొస్తాయి. తర్వాత వాళ్ళు ఒకటవుతారు. మనల్ని, మన విలువని ఎంతుంది మన విలువ అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఇలాంటి విలువ తగ్గించుకునే పనులైతే మనం చేయకూడదండి. తర్వాత ఎదుటి వాళ్ళకి అవసరం లేకపోయినా ఇప్పుడు ఏదో ఒక పిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నారు ఎవరో. అనుకున్నప్పుడు మనం వెళ్ళిపోయి వాళ్ళకి ఏవండీ ఇలా పలానా చోట సంబంధం ఉంది చేసేసుకోండి. పూర్వం అలా చెప్తే చాలా సహాయకంగా భావించేవారండి. మనుషులతోటి అనుబంధాలు అప్పుడు ఎక్కువుండేవి కాబట్టి, ఇలాంటివి చెప్తే చాలా సంతోషంగా అబ్బా! మా అబ్బాయికి సంబంధం చూస్తున్నానో, మా అమ్మాయికి సంబంధం చూస్తున్నానో వాళ్ళు గుర్తుంచుకునేవారు. మనం ఎవరికైనా సరే అండి ఏదైనా సహాయం చేసినప్పుడు మనల్ని మెచ్చి మేకతోలు కప్పక్కర్లేదు. ఏదో సింహాసనం మీద కూర్చోబెట్టక్కర్లేదు. కానీ ఇప్పటి రోజుల్లో అలా సంబంధాలు చూసినా కూడా తప్పే అవుతుందండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. పూర్వం అడ్జస్ట్‌మెంట్ ఉండేదండి. భార్యాభర్తలు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఎవరిలో లోపం ఉన్నా సర్దుకుపోయేవాళ్ళు. ఫ్యామిలీలో లోపం ఉన్నా సర్దుకుపోయేవాళ్ళు. ఇప్పుడు అటువంటి ఆలోచన లేక విడాకుల దాకా వెళ్తున్నారు. అప్పుడు ఈ పెళ్లి సంబంధం కుదిర్చిన వాళ్ళని తిడతారనమాట. అందుకని కల్పించుకోకూడదంటున్నాను. అది కూడా మంచితనం కాదండి. అది కూడా మన విలువ తగ్గించుకునే పనే. పెళ్ళయ్యి ఒక ఏడాది గడిచిన తర్వాత వాళ్ళలో ఏమన్నా సమస్యలొస్తే, అదిగో అమ్మాయి ఈవిడ పెళ్లి చేసిందనో, ఆయన చేశాడనో ఇలా వస్తాయండి. అది కూడా ప్రమాదమే ఈ రోజుల్లో. అందుకనే అండి మనం అన్నిట్లో కల్పించుకోకూడదు. అసలు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంత హాయో చెప్పలేమండి. కాకపోతే మనం మనుషులం గదా! అలా ఉండలేం. ఏదో దాంట్లో దూరతాం, ఏదో దాంట్లో తెచ్చుకుంటాం అనమాట. అందుకనే అండి మనకి సంబంధం లేని విషయాలు, మనకు అనవసరమైన విషయాలు మనం పట్టించుకోకూడదు. మన కుటుంబం, మనము, మన ఫ్యామిలీ లేదు.
ఏదైనా ఒక డబ్బు సాయం చేయాలి. ఎవరికో ఆపదలో ఉన్నారు. చేయొచ్చండి తప్పులేదు. అలాంటివి అది కూడా మనం పేరు తెచ్చుకోవాలనో, మన పేరు అక్కడేదో శిలాఫలకాల మీద నిర్మించాలనో చేయకూడదండి. గుప్తదానం అంటారు దాన్ని. మనం ఏదైనా ఒక గుడికో, ఒక తిండి లేని వాళ్ళకో కాస్త అన్నం పెట్టడం, లేదు డబ్బు సాయం చేయడం ఇలాంటివి చేశామనుకోండి, అవి మన మంచితనానికి గుర్తులండి. అంటే ఆ మంచితనం ఎలా ఉంటుందంటే, మనమేమి పేరు కోసం చేయట్లేదు, నలుగురిలో పేరక్కర్లేదని గుప్తంగా చేస్తాం. అంటే అవి చెప్పం ఎవరికీ. చెప్పం కాబట్టి వాటి గురించి ఏ గొడవ ఉండదండి. మనుషుల దగ్గరికెళ్ళిన విషయాలకే ఇంత ఇదిగా మారుతుందనమాట. మేము అడిగామా ఆ రోజు ఆవిడని చేయమని, వచ్చి తనే చేసింది అంటారు. ఎవరైనా అన్నారనుకోండి పాపం ఆ రోజు అమ్మాయో, అబ్బాయో వచ్చి చేశారు కదా! అబ్బాయి మీ ఇంట్లో ఎంత సాయం చేశాడు? వడ్డలకి నించున్నాడు, మీ ఇంట్లో పనంతా చేశాడని అన్నారనుకోండి, యువతల వాళ్ళ నుంచి ఎలా వస్తుందంటే వ్యాఖ్యానం, మేము ఆ రోజు అడిగామా? మేము చేయమన్నామా? తనే వచ్చి చేశాడు. మాకేంది? అని అడిగే పరిస్థితిలో ఉన్నారండి ఈ రోజుల్లో మనుషులు. అందుకనే మంచితనం అనేది అసలు ఈ రోజున తప్పైపోతుందండి. దాన్ని మంచితనం అనాలని కూడా భయమేస్తోందనమాట. మంచితనం కాదండి. చెడ్డ గుణం అని చెప్పాలి దాన్ని కూడా. అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి అతి మంచితనం అస్సలు పనికిరాదండి. చెప్తున్నా గదా! అపాత్ర దానం ఎలాంటిదో అతి మంచితనం కూడా అలాంటిదయిపోయింది ఈ రోజుల్లో. పూర్వం పద్ధతులు వేరు, ఇప్పుడు పద్ధతులు వేరండి. పూర్వం ఏ చిన్న సహాయం చేసినా గుర్తుపెట్టుకునేవాళ్ళు. అయ్యో! ఆ రోజున ఇదే ఓ పంట పండిందండి. కూరగాయలు ఇచ్చారనుకోండి. అదిగో వాళ్ళిచ్చారు ఆ రోజు. మనం గూడా ఏదైనా ఇద్దాం. ఏదో రకంగా మనం గూడా సహాయం చేద్దాం అనేటట్లుండేవారు. ఇప్పుడు అలా కాదండి. ఎంతసేపు రావమ్మే గాని పోవమ్మ లేవు. మా ఇంటికొస్తే ఏం తెస్తారు? మీ ఇంటికొస్తే ఏమిస్తారు? అనే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, మనం మంచితనం అని వెళ్ళి సహాయం చేసి, ఎదురు మనం మాటలు తెచ్చుకొని, మన విలువను తగ్గించుకొని, అట్లా ఉండకూడదనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే నేను చుట్టూ చూస్తున్న పరిస్థితులను బట్టి చెప్తున్నాను. ఈ కాలంలో కాలానుగుణంగా మనం మారిపోవాలండి. పూర్వకాలంలో ఏంటంటే కుటుంబం, పెద్ద బాధ్యతలు, అందరిని చూసుకోవాలి, కుటుంబాలందరూ కలిసుండాలి అలా ఉండేవాళ్ళండి. ఇప్పుడు అలా ఏం లేదు. నా బట్ట నా ఏదో అంటారు చూసారా? నా తిండి నా ఇష్టం, నా బట్ట నా తిండో ఏదో అంటారు కదా! ఆ సామెత నాకు కూడా కరెక్ట్‌గా తెలీదు. అట్లా ఉన్న వాళ్ళవే రోజులండి. స్వార్థపూరితమైన రోజులయిపోయినియి. అందుకని మనం కల్పించుకుని, వెళ్ళి చేస్తే ఏమాత్రం విలువుండదు సరికదా! తీసి పారేస్తారండి. అలాగే మనం ఏదైనా కొనిచ్చామనుకోండి ఎవరికైనా, అది కూడా ఈ రోజుల్లో పనిచేయట్లేదు. మేము అడిగాము మిమ్మల్ని కొనమని అంటున్నారు. మనం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు. పోనీ వద్దని ఆ రోజు చెప్పట్లా. ఆ రోజు తీసుకుంటున్నారు. దాన్ని అనుభవిస్తున్నారు ఇప్పుడు మనం. అంటే సపోజు ఏదో ఒక చీర పెట్టామనుకోండి. ఊరికే ఉదాహరణగా చెప్తున్నానండి. పెట్టడం గురించి కూడా కాదిక్కడ. అది కట్టేసుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు, కట్టుకుంటున్నారు ఒకటి 10 సార్లు గానీ, దాని గురించి ఎప్పుడైనా "అగో పలానా రోజు ఆమె పెట్టింది కదా! నీకు ఈ చీర" అని ఎవరైనా అన్నారనుకోండి అప్పుడొస్తోంది మాట. ఏమని తెలుసా? మేము అడిగాము ఆ రోజు. ఆవిడ పెట్టింది నేను కట్టుకున్నా. అంతే. అయిపోయిందక్కడ. అదేనండి ప్రతి దానికి అలా విలువ కడుతున్నారనమాట. విలువ కట్టడం కాదండి. ప్రతి దానికి విలువ లేకుండా చేస్తున్నారు. ఈ రోజుల్లో మనుషుల తత్వాలనమాట ఇవన్నీ. అందుకని మంచితనం, మంచితనం అని మనం వెళ్ళి లేనిపోయిన సహాయాలు, లేదు కల్పించుకోవడాలు చేయకూడదండి. మన జీవితం, మన ఆరోగ్యం, మన ఇది అన్నట్టు చూసుకుంటేనే ఈ రోజుల్లో మంచిదేమో అనిపిస్తోంది నాకు. ఎందుకంటే అలా చేయడం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు సరికదా! ఆ! ఇచ్చారులే, చేశారులే అన్నట్లయిపోతుందండి. మీరేమంటారు? నాకైతే అలా అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులను బట్టి. ఎంత విలువైనదైనా ఇవ్వండి. దాన్ని విలువ చూడట్లేదక్కడ. అలా అని మనకి ఇచ్చామని చెప్పని నెత్తి మీద పెట్టుకోమనో, సింహాసనం మీద కూర్చోబెట్టుకోమనో మనం అడగక్కర్లా. కానీ కనీసం హీనంగా చూస్తున్నారండి. అది ఏదైనా వస్తువిచ్చినా, లేదు సహాయం చేసినా, అవన్నీ ఊరికే గాలికి కొట్టుకుపోతున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలండి. అనవసరంగా వెళ్ళి అనవసరంగా సహాయం చేసి, అతి మంచితనానికి పోయి, మన విలువ మనం తగ్గించుకోకూడదు అనేదే నా ఉద్దేశం అండి. ఈ వీడియో మీకెవరికైనా నచ్చితే తప్పకుండా కామెంట్స్‌లో తెలియచేయండి. నాకసలు వ్యూసే ఉండట్లేదండి. ఇదివరకు 100 వ్యూస్ పైనొచ్చేవి కనీసం. ఇప్పుడు 100 కాదండి 50కి లోపే 20లు 20, 30కే అయిపోతుంది. అంత నా వీడియోస్ నచ్చట్లేదని నాకు అర్థమవుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది అడగడం నా ధర్మం కాబట్టి అడుగుతున్నానండి. మీకిష్టమైతే చేయండి, లేకపోతే లేదు. నేనైతే కాలక్షేపానికి చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. నాకు ఈ యూట్యూబ్ వీడియోస్ అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తది. మనం ఏ టాపిక్ మాట్లాడాలి, దాని గురించి ఆలోచించడం, అట్లా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి వీడియోస్ చేస్తున్నాను. ఇంతవరకు ఓపికగా నా వీడియో ఎవరైనా చూస్తే మాత్రం థ్యాంక్ యూ అండి.